చీరలు, అనేక రకాల వస్త్రాలు, చిన్న చిన్న తువ్వాళ్ళు, పెద్ద పెద్ద వస్త్రాలు అనేకం ఉన్నాయి. ఈవేళ వృత్తి చేసేవాళ్ళు ఏమవుతున్నారో అందరికీ తెలుసు. వేరే వృత్తులు చేపడుతున్నారు. దయచేసి కులవృత్తులు మానద్దు. అది మనకి అభివృద్ధి సూచిక. వలసలు ఎక్కువైపోతున్నాయి. తెలుగు రాష్ట్రాలే అనుకున్నాను. నేను వింటుంటే వార్తలు చాలా బాధగా ఉన్నాయి. షోలాపూర్ నుంచి కూడా వలసలే. హైదరాబాద్ వెళ్ళిపోతాడు, బొంబాయి వెళ్ళిపోతాడు, ఢిల్లీ వెళ్ళిపోతాడు, అవసరమైతే అమెరికా వెళ్ళిపోతాడు. ఇక్కడ మాత్రం ఉండడు. మన ప్రాంతంలో మనం ఉండి మన వృత్తి మనం చేసుకుంటూ ఉన్నదాంతో సరిపెట్టుకోలేమా? అందరూ అమెరికా, అందరూ సాఫ్ట్వేర్. మరి ఈ పనులు ఎవరు చేయాలండి? అలాగని దుప్పటి కప్పుకోవడం మానేశాడా? ముక్కు తుడుచుకోవడం మానేశాడా తువ్వాలతోటి? మరి వీటికి తువ్వాలు ఎవరు తయారు చేయాలి? అవి ఇక్కడ మన రాష్ట్రంలో మనం ఉన్న చోట మనమే చేసుకుంటే మనకి ఎంత ఆనందం అండి. అసలు మన ఇంట్లో తయారైన తువ్వాలు మనం వాడుతూ ఉంటే దానికి స్వర్గతుల్యమైన భోగం కదా అది. అంతకంటే ఆనందం ఏమిటి ఇక్కడ? ఎవరైనా కూర వండినప్పుడు చూడండి, ఈ తోటకూర మా దొడ్లో పండిందండి అని చెప్తారు. ఆనందంగా తింటాం వెంటనే. బజార్లో కొన్నది వేరు, మన దొడ్లో పండింది వేరు. ఇవాళ దొడ్లో కూరలు పండించాలన్నా, మన ఇంట్లో వృత్తులు మనం చేయాలన్నా డబ్బు మీద ఆశ తగ్గి జీవితం మీద ప్రేమ పెరగాలమ్మా. జీవితం మీద ప్రేమ పెరగాలి.